ఒకే ఒక్కడు వేల సినిమాలు పైరసీ చేశాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి ఫ్రీగా చూసేలా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను డిజైన్ చేశాడు. పోలీసులకే సవాల్ విసిరి ఇప్పుడు జైలులో ఊచల లెక్క పెడుతున్నాడు. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి తీరని నష్టం కలుగజేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దమ్ముంటే పట్టుకొని చూద్దాం అంటూ పోలీసులకే సవాల్ విసిరి దొరికిపోయాడు. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. భార్య, అత్త నుంచి ఎదురైన అవమానాలే రవిని ఈ నేర మార్గం వైపు నడిపించినట్లు విచారణలో తేలింది. ఏపీలోని విశాఖకు చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్లోని ఇంజనీరింగ్ చదివాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. 2016లో ఓ యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సంపాదన సరిపోవడం లేదని, డబ్బు సంపాదించడం చేత కాదంటూ రవిని అతడి భార్య, అత్త హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో రవి మనస్తాపానికి గురయ్యాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసి అతడిలో బలంగా పాతుకుపోయింది. ఇందుకోసం గెటింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ పేర్లతో ఐటీ కంపెనీలు స్టార్ట్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత వాటిని క్లోజ్ చేశాడు. 2018 నుంచి కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటూ విదేశాలకు వెళ్లి వచ్చాడు. ఐటీ ఎంప్లాయీగా పనిచేసిన అనుభవంతో ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి పైరసీ వెబ్సైట్లను డిజైన్ చేశాడు. 100 వెబ్సైట్లను కొన్నాడు. ఒక వెబ్సైట్ గుట్టు బయటపడిన వెంటనే మరో వెబ్సైట్ను వాడేవాడు. కొద్ది కాలంలోనే ఈ వెబ్సైట్లకు బెట్టింగ్ యాప్ల నుంచి భారీగా యాడ్స్ రావడంతో ఊహించనంత డబ్బు సంపాదించాడు. కానీ అతనితో కలిసి జీవించేందుకు భార్య నిరాకరించడంతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రవి నెదర్లాండ్స్ కు తన మకాం మార్చాడు. హోస్ట్ సర్వర్లను పెట్టాడు. అక్కడి నుంచి వెబ్సైట్లను నిర్వహించడం మొదలుపెట్టాడు. కరేబియన్ దీవులతో పాటు ఫ్రాన్స్, దుబాయ్లోనూ తిరుగుతూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు, గేమింగ్ ముఠాలకు అమ్మి 20 కోట్లు సంపాదించాడు. కుకట్పల్లిలోని తన ఫ్లాట్ను అమ్మి ఆ డబ్బుతో పర్మనెంట్గా విదేశాల్లో ఉండాలనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అతడి అకౌంట్లో ఉన్న 20 కోట్ల డబ్బులో నుంచి 3 కోట్లు సీజ్ చేశారు. కుకట్పల్లిలోని అతడి ఫ్లాట్లో పోలీసులు కొన్ని హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 2000 సినిమాల వరకు ఉండొచ్చని అంచనాకు వచ్చారు. వెబ్సైట్లలో సినిమాలు తొలగించిన మరోసారి అప్లోడ్ చేసేందుకు హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ చేసినట్లు పోలీసులు ఎదుట రవి అంగీకరించినట్లు సమాచారం. అతడి పైరసీ నెట్వర్క్ ను ప్రపంచ స్థాయిలో విస్తరించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. యూకే కేంద్రంగా ఇతడి నేతృత్వంలో కొన్ని టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నట్టు తెలిసింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మరికొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.